వేదిక ముందుండే ఎమ్మెల్యే గారు చంటి గారికి, అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే ప్రసాద్ గారికి, ఎక్సాస్ చైర్మన్, అలాగే వేదిక మీద ఉండే ప్రతి ఒక్కరికి, అలాగే గుప్తా ఫౌండేషన్ గుప్తా గారికి, అలాగే ఇంకా వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ రెడ్ క్రాస్ ఎలక్షన్స్ అయిపోయినాక చాలా ఒత్తిడి, మాకు వేరే వాళ్ళకి ఇవ్వాలని చాలా ఒత్తిడి వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు లేదు రెడ్ క్రాస్ ప్రసాద్ గారికి ఇవ్వాలని చెప్పి నాకు చెప్తే, ఎమ్మెల్యే గారు చెప్పినట్లే ప్రసాద్ గారికి ఆ రోజు ఆయన చెప్పిన తీరు అయినా కానీ ఇదైనా కానీ ఇవాళ ప్రసాద్ గారు చేసే ఇది చూస్తే ఎంత బాగా చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆయన వర్క్ చేస్తున్నారు. వాళ్ళ టీం కూడా ఎక్కడ కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా ఫలానిది కావాలనకుండా వాళ్ళు సొంత నిధులు కేటాయించుకుంది ఈ రెడ్ క్రాస్ ని తలసీమ పేషెంట్స్ కైనా కానివ్వండి, ఇవాళ కిడ్నీ డయాలసిస్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఇవాళ చేస్తున్నారు. రెడ్ క్రాస్ ఎంతైనా ప్రసాద్ గారిని అభినందించాల్సిందే. అలాగే ఇవాళ గుప్తా గారిని కూడా అభినందించాల్సిందే. ఆయన కూడా ఇవాళ 70 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ బిల్డింగ్ కట్టి ఇది చేస్తారు. ఇవాళ డోనర్స్ అది కాకుండానే ఇప్పుడు పొద్దున నుంచి 10 లక్షలు డోనర్స్ వచ్చారు. దాంట్లో అవంతి ఫీడ్స్ వాళ్ళు వచ్చారు. ఇంద్ర కుమార్ గారు 5 లక్షలు, అలాగే రామ్మోహన్ రావు గారు 1 లక్ష రూపాయలు, అలాగే అరుణ కుమారి గారు 2 లక్షల రూపాయలు, అలాగే శ్రీదేవి గారు 2 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు జిల్లాలో ఆల్మోస్ట్ 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 80% ఇల్లిటరేట్ ప్రజలు చాలా మంది మన దగ్గర. ఏలూరులో ఇల్లిటరేట్ పీపుల్ 80% ఇల్లిటరేట్ పీపుల్ మన ఏలూరు జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏది ఇబ్బంది వచ్చినా కూడా, కొంతమందికి అయితే గ్రామాలలో పోతే ఎక్కడికి పోవాలో తెలియని, ఇవాళ కూడా ఇంకా ఎక్కడికి పోతే ఎలాంటి డిసీజ్ కి ఎక్కడికి పోతే ఇదవుతుందో కూడా ఇంకా జనాలకు తెలియని పరిస్థితి. నేను గ్రామాలలో ఎక్కువ తిరుగుతుంటా, ఏలూరు కంటే ఎక్కువ పల్లెల్లో ఎక్కువ తిరుగుతుంటాను. నేను పల్లెల్లో తిరుగుతుంటే వాళ్ళకి అసలు ఎక్కడికి పోవాలనేది కూడా అవగాహన లేదు. ఇవాళ గవర్నమెంట్ ఈ లాస్ట్ 5 years లో మీరు చూస్తే ఇలాంటి మంచి ప్రసాద్ గారు లాంటి మనిషిని తోలేసుకుంటే, ఇవాళ ప్రసాద్ లాంటి గారిని మంచి ఈ గవర్నమెంట్ లో మనం తీసుకొని వచ్చి మళ్ళీ ప్రసాద్ గారికి బాధ్యతలు అప్పచెప్తే, ఇవాళ అలాంటి గవర్నమెంట్ ని ఎప్పుడు మంచి చేసే గవర్నమెంట్ ని ఎప్పుడు కూడా ఎందుకో ఆ పాలిటిక్స్ లో కొంచెం ఇదైపోయి జనాలంతా ఒక సైడ్ లో ఇది చేసేస్తా ఉంటారు. బట్ ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయాల్సిన కార్యక్రమం కూడా రెడ్ క్రాస్ మీద కూడా ఉంటుంది. అలాగే మన మీద ప్రెస్ మిత్రుల మీద కూడా ఉంటుందని కూడా మీరు తెలుస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి ఏదైనా డిసీజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కి అయితే ఎంపీ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరికి పోవాలని తెలుసు, బట్ ఆ డిసీజ్ వస్తే ఎక్కడికి పోవాలో తెలియదు వాళ్ళకి. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హెల్త్ కేర్ ఎట్టి పరిస్థితుల్లో 2026లో ఉన్నాం. ఇవాళ ల్యాబ్ లో కొత్త టెక్నాలజీ ఇవాళ ప్రసాద్ గారైనా కానీ వాళ్ళ టీం అయినా కానీ కొత్త టెక్నాలజీ వాళ్ళ తీసుకొని వచ్చి పెట్టి దానివల్ల ఇంకా డిసీజెస్ ని ఐడెంటిఫై చేయడానికి ఇంకా బాగా సులభంగా ఉంటుంది. అవన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్, ఏలూరు ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇవాళ రెడ్ క్రాస్ లలో మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నామని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ వాళ్ళని కోరేది నేను ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పల్లెల్లో కూడా చేయండి. పలాని డిసీజ్ ఉందంటే రెడ్ క్రాస్ వస్తే ఇలాంటి టెస్ట్ అయినా కానీ ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తామని కూడా కొంచెం పల్లెల్లో కూడా ఇది చేయండి. మన దగ్గర ఆల్మోస్ట్ 1700 పంచాయతీలు ఉన్నాయి. 1700 పంచాయతీల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెమైనా చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరెవరికో తెలియక అక్కడక్కడే ఇదైపోయి చిన్న చిన్న హాస్పిటల్స్ లో అక్కడ ఉండే పక్కన ఉండే హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు కరెక్ట్ గా గైడెన్స్ చేయలేక చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రకంగా ఇవాళ మీరు చూస్తే ఏలూరు జిల్లాలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ స్ట్రోక్.
ఇవాళ నేను 5,50,00,000 సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తే దాంట్లో 70% ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన చాలా మంది ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి రష్ చేయడము, లేకుండా వాళ్ళని ఇది చేయడము, ఇది లేక కొంచెం ఈ అవేర్నెస్ లేకుండా చాలా మంది ఈ హార్ట్ వల్ల చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని కూడా రెడ్ క్రాస్ వాళ్ళు కొంచెం అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే హార్ట్ కి సంబంధించి కూడా ఇంకా కొంచెం మంది ప్రాణాలు మనం సేవ్ చేసిన అవుతామని తెలుపుకుంటూ, అలాగే ఇవాళ ఎక్కడైనా కూడా ఒక స్టంట్ వేయించుకోవాలంటే మామూలు వ్యక్తికి 70,000 నుంచి ₹1,00,000 అవుతుంది. ఆ స్టంట్ వేయించే చికిత్స కూడా మన రెడ్ క్రాస్ లో ఉందంటే ఇంకా కొంచెం వాళ్ళకు కూడా హార్ట్ వాళ్ళకు కూడా ఇదవుతుంది. ఎందుకంటే నేను 70% అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల వరకు ఓన్లీ వీళ్ళకి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి 4 కోట్లు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ లో ఇచ్చామంటే ఎంత ఇష్యూ ఉందనేది కూడా మీకు అందరికీ తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మన ఎంపీ మహేష్ కుమార్ గారు ఈ రోజున ఏలూరు రెడ్ క్రాస్ సంస్థకి వాళ్ళ తల్లి గారి ఫౌండేషన్ తరఫున ₹2,00,000 విరాళం ప్రకటించారు. మనందరికీ మన రెడ్ క్రాస్ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు.